కన్యా వరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్నం ఇతరే జనా. ఒక పెళ్లి జరిగే సందర్భంలో ఆ కన్య ఒకప్పుడు, ఇప్పుడు సంగతి కాదు, ఆ కన్య అబ్బాయి అందంగా ఉన్నాడా లేడా, వరుడు బాగున్నాడా లేడా అని చూస్తుందట. ఎందుకంటే అప్పటిదాకా అబ్బాయిని చూసే అవకాశం ఆమెకు లేదు. అట్లాగే మాతా విత్తం, ఆ అమ్మాయి తల్లి వరుడికి మంచి ఆస్తి ఉందా, డబ్బులు ఉన్నాయని చూస్తుందట. పితాశ్రుతం అంటే తండ్రి, ఈయనకు వేదం వచ్చా, శృతం అంటే వేదం, ఈయన వేదం వచ్చా, బాగా చదువుకున్నాడని చూస్తాడంట. అంటే ఈ రోజున ప్రకారం అయితే వాడికి బాగా చదువు ఉందా, మంచి డిగ్రీస్ ఉన్నాయా, ఐఐటి ఉందా, లేకపోతే మంచి ఉద్యోగం వస్తుందా అని చూస్తాడట. అట్లాగే బాంధవాహ కులం ఇచ్చంతి అంటే బంధువులందరూ వీడు మన కులం వాడేనా, మన కులం పెళ్ళేనా అని చూస్తారట. అంటే ఒకప్పుడు, ఇప్పుడు అది కూడా పోయింది. ఇతరే జనాహ మృష్టాన్న భోజనం, వచ్చినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా భోజనాలు బాగున్నాయి, మంచి భోజనం ఉందా లేదా చూస్తారట.